ఎంగిలు ముచ్చులు గులాములు సంగతిగా కులము చెరుప చనుదెంచిరయ ఇంగితమెరిగిన ఘనుడీ మంగలి కొండోజిమేలు మంత్రుల కన్నన్ అని ఒక మంగలిని పొగిడి మంత్రులను తిట్టాడు కందుకూరి రుద్రకవి. జనశ్రుతిలో ఉన్న కథ ప్రకారం కృష్ణరాయల దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్న రుద్రకవికి ఏ మంత్రీ సహాయం చేయలేదట. చివరకు ఎలాగా అలా రాయలవారికి క్షవరం చేసే మంగలి కొండోజిని పట్టుకుని ప్రయత్నిస్తే రాయల దర్శనం కలగడమే కాక ఆయన ఆస్థానంలో కవిగా చోటు దొరికిందట. అప్పుడు కొండోజీని మంగలి కొండోజిమేలు మంత్రుల కన్నన్ అని పొగుడుతూ చెప్పిన పద్యమే ఇది అన్న కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ పద్యాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు తమ చాటు పద్య రత్నమంజరి పుస్తకంలో కూడా ఇదే కథతో పాటు వ్రాశారు. అయితే చారిత్రక ఆధారాలు ఈ కథను కల్పిత కథగా చెబుతాయి. ఎందుకంటే శాసనాలు, ఆనాటి సాహిత్యం ప్రకారం మంగలి కొండోజీ, కందుకూరు రుద్రకవి ఇద్దరూ కృష్ణరాయల తరువాత వచ్చిన అచ్యుతరాయల తరువాత సింహాసనం ఎక్కిన సదాశివరాయల కాలం నాటివారు గనుక. ఇంతకు ఎవరి మంగలి కొండోజు, ఏమిటి అతని కథ అన్న ప్రశ్నలకు సమాధానం శాసనాల్లో దొరుకుతుంది కనుక మనం శాసన ప్రపంచంలోకి వెళదాం పదండి. విజయనగరాన్ని సదాశివరాయలు పాలిస్తున్న కాలానికి చెందిన 60 శాసనాలు మంగళవారికి సంబంధించి ఉన్నాయి. ఇవి నేటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి అన్నది ఏఎస్ఐ వారి నివేదికల ప్రకారం తెలుస్తోంది. ఈ 60 శాసనాల్లో అధిక భాగంలో మంగలి కొండోజు అన్న పేరు కనిపిస్తుంది. ఎందుకని తెలుసుకోవడానికి 60 శాసనాల్లోని మొట్టమొదటిదైన సొండూరు శాసనాన్ని చదివి చూద్దాం. ఇది కన్నడ భాషలో ఉంది. జయాభ్యుదయ ಶಾಲಿವಾಹನ ಶಕವರುಷ 1446 ಕ್ರೋಧಿ ಸಂವತ್ಸರದ ಚೈತ್ರ ಶುದ್ಧ ದಶಮಿ ಶ್ರೀಮನ್ಮಹಾರಾಜಾಧಿರಾಜ ರಾಜಪರಮೇಶ್ವರ ಶ್ರೀ ವೀರಪ್ರತಾಪ ವೀರ ಸದಾಶಿವ ದೇವ ಮಹಾರಾಯರ ನಿರೂಪದಿಂದಲೂ ಶ್ರೀಮನ್ಮಹಾಮಂಡಲೇಶ್ವರ ರಾಮರಾಜ ದೇವ ಮಹಾ ಅರುಸಗಳು ನಮ್ಮ ಕರೆಸಿ ಚಿಪ್ಪಗೆರಿಯ ತಿಮ್ಮೋಜ ಕೊಂಡೋಜನವರಿಗೆ ಮೆಚ್ಚಿ ಪಾಲಿಸಿದ ವಿವರ ಸೀಮೆಯೊಳಗೆ ನಾಯಿಂಡರು ತೆರುವ ಸಿದ್ಧಾಯ ಕಾಣಿಕೆ ಎಲ್ಲವನ್ನೂ ಸರ್ವಮಾನ್ಯವಾಗಿ ಪಾಲಿಸಿ ಬಿಟ್ಟೆವು. ಸೊಂಡೂರು ಸೀಮೆಗೆ ಸಲುವ నాయిండర శివోజగే వంశపారంపర్యలు సర్వమాన్య. ఇప్పుడు తెలుగు అనువాదాన్ని వినిపిస్తాను, వినండి. జయాభ్యుదయ శాలివాహన శకవర్షము 1446వ సంవత్సరం క్రోధి చైత్రశుద్ధ దశమి శ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ వీరప్రతాప సదాశివదేవ మహారాయల నిరూపం వల్ల శ్రీమన్మహామండలేశ్వరుడు రామరాజదేవ మహారాజులు మమ్మల్ని పిలిపించి చిప్పగెరికి చెందిన తిమ్మోజ కొండోజు వారిని మెచ్చి దయచేసిన వివరాలు, సీమలోని మంగలులు కట్టే సిద్ధాయ పన్ను అన్నింటినీ సర్వమాన్యం చేసి దయతో తొలగించాము. సొండూరు సీమకు చెందిన మంగలి శివనోజు వంశపారంపర్యంగా అనుభవించేది. ఈ సొండూరు శాసనంలో వచ్చిన చిప్పగెరికి చెందిన తిమ్మోజ కొండోజు గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నది. తిమ్మోజ అనే అతని కొడుకైన కొండోజు చిప్పగిరి ప్రాంతానికి చెందినవాడని, ఇతను రామరాజదేవ అని పిలువబడే అళియరామరాయలను మెప్పించాడన్నది ఈ సొండూరు శాసనంలోని ముఖ్యాంశం. అయితే కన్నడ ప్రాంతాలలోని మంగలివారికే కాక తెలుగు సీమలోని మంగలులకు కూడా పన్నును తొలగించారు అని మొదట చెప్పుకున్నాం కదా. అలాంటి ఒక తెలుగు శాసనాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది తెలుగు సీమలో మనకు దొరికేటటువంటి మొట్టమొదటి శాసనం. అనంతపురం జిల్లా గుత్తి తాలూకా గజరామపల్లిలో గల శివాలయంలోని శాసనం వివరాలు ఇలా ఉన్నాయి. శుభమస్తు. స్వస్తి శ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు 1466 నేటి క్రోధి సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశిలో శ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ వీరప్రతాప
శ్రీ వీర సదాశివదేవ మహారాయలు గారు విజయనగరమందు రత్నసింహాసనారూఢుడై పృథ్వీ సామ్రాజ్యం సేయుచుండగాను రాయలు రామరాజుగారు వేయించిన శిలాశాసనం గుత్తిదుర్గంలోని అగ్రహారం గజరామపల్లె మంగళవారి పన్ను సిద్ధాయం కాణికే కడ్డాయం వెట్టివిరాళం దొంబరికాసు సహా సర్వమాన్యంగాను పాలింపువారం. అయితే ఈ తెలుగు శాసనంలో కొండోజు పేరు లేదు. కాని 1546వ సంవత్సరంలో కడప జిల్లా బద్వేల్ తాలూకా శంఖవరం గ్రామంలోని చెన్నకేశవ ఆలయంలో గల శాసనంలో కొండోజు పేరు వస్తుంది. రామరాజయ్యవారు తుంగభద్ర, విరూపాక్ష, శ్రీశ్రీ విఠలేశ్వర సన్నిధిని కందనవోలి తిమ్మోజు కొడుకు కొండోజును మన్నించి పన్ను సర్వమాన్యంగాను చేసినట్టు శంఖవర శాసనం చెబుతోంది. ఇలా మంగళవారిని పన్నుల నుండి మినహాయించినట్టు వేయించిన 60 శాసనాల్లో 30కి పైగా శాసనాలు కొండోజు పేరును కలిగి ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యంలో 16వ శతాబ్దపు మధ్యభాగంలో ఇంతటి ప్రసిద్ధిని పొందిన ఈ కొండోజు వృత్తిరీత్యా మంగలి. విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపి పట్టణానికి వెళ్లి అక్కడ మహామండలేశ్వర రామరాజయ్య వద్ద పనికి కుదురుకున్నాడు. రామరాజయ్య అంటే మరెవరో కాదు, శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన అళియ రామరాయలే. ప్రస్తుతం మనం చెప్పుకున్న సొండూరు శాసనంలో మంగలి కొండోజు చిప్పగిరి గ్రామానికి చెందినవాడని ఉంది. కాని శంఖవర శాసనంలో అతని స్వంత ఊరు కందెనవోలు అంటే నేటి కర్నూలు అని ఉంది. ఏది ఏమైనా కొండోజు ఆంధ్రదేశంలోని నేటి రాయలసీమ ప్రాంతం వాడేనన్నది ఖచ్చితమైన విషయం. ఈ కొండోజుతో బాటు భద్రోజు, మల్లోజు అనే మరో 2 కూడా విజయనగర సామ్రాట్టు కొలువుకు చేరారు. అయితే వీరు ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏ కారణంచేత చిప్పగిరి లేదా కర్నూలు నుండి హంపికి వెళ్లారో మనకు తెలియడం లేదు. అయితే సామాన్య శకం 1544వ సంవత్సరం నాటికి మంగలి కొండోజు అళియరామరాయల విశేష ఆదరాన్ని పొందాడు. ఎంతగా పొందాడు అంటే ఆనాటి క్షురకులు చెల్లించాల్సిన వృత్తి పన్ను నుండి అతనికి మినహాయింపు దొరికింది. కొండోజుతో బాటు వెళ్లిన మరో 2 క్షురకులకు కూడా ఈ పన్ను మినహాయింపు లభించింది. అయితే ఈ కొండోజు విశాల హృదయం ఉన్నవాడు. స్వంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అని 20వ శతాబ్దంలో గురజాడ చెప్పిన మాటను దానికి కొన్ని వందల ఏళ్ల క్రితమే ఆచరించి చూపినవాడు ఈ కొండోజు. క్షురకర్మలో తన పనితనాన్ని చూపించి ప్రతిభను ప్రదర్శించి చక్రవర్తి ప్రతినిధి అయిన అళియరామరాయల మనసుని గెలుచుకున్న కొండోజు ఆయనతో తనకు గల సాన్నిహిత్యాన్ని వాడుకుని అళియరామరాయలతో ఇలా మొరపెట్టుకున్నాడేమో, అయ్యా, పన్ను మినహాయింపు నాకు, నా 2 సహచరులకు కాకుండా మా మంగలి జాతికి మొత్తం ఇప్పించండి, పుణ్యముంటుంది అని. కొండోజు నిస్వార్థ బుద్ధికి సంతోషించిన రామరాయలు వెంటనే చక్రవర్తి అయిన సదాశివరాయల్ని కలిశాడు. అతని ఆమోదముద్రతో విజయనగర సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న మంగలివారిని ఒక్క వృత్తి పన్ను నుండే కాక సిద్ధాయం, కాణికే, కడ్డాయం, వెట్టివిరాళం, దొంబరికాసు మొదలైన ఎన్నో పన్నుల నుండి మినహాయింపునిచ్చాడు. సామాన్య శకం 1565లో జరిగిన తాళికోట యుద్ధంలో అళియరామరాయలు చనిపోయాడు. అయినా కూడా ఆ తరువాతి కాలంలో కూడా అంటే 1577వ సంవత్సరంలో, అప్పటికి రామరాయలు చనిపోయి 12 సంవత్సరాలు గడిచిపోయాయి, అయినా కూడా రామరాయలు ఇచ్చిన రాయసం ఆధారంగా ఆనాటి చక్రవర్తి మంగలివారికి పన్ను మినహాయింపును ఇవ్వడం జరిగింది. ఆ శాసనంలో కూడా కొండోజు పేరు మనకు కనబడుతుంది. ఇలా మంగలి కొండోజు తన స్వంత లాభాన్ని మాత్రమే చూసుకోకుండా తన సముదాయం వారికి గొప్ప మేలు చేశాడు. అత్యున్నతమైన స్థానంలో ఉండి మహాబలవంతుడై ఉండి సాటి రాజులను, సుల్తానులను తన అహంకారంతో తృణప్రాయంగా చూసిన రామరాయలు ఒక మంగలిని ఆదరించాడు. అతని నిస్వార్థ సేవకు స్పందించి మొత్తం అతని సముదాయాన్ని పన్నుల భారం నుండి తప్పించాడు. ఇక్కడ అళియరామరాయల గురించి మరొక విశేషాన్ని తెలుసుకోవాలి. ఒకానొక విజయనగర శాసనంలో అళియరామరాయల్ని
ధర్మపారు పత్తేదారు అని పేర్కోవడం జరిగింది. ధర్మపారు పత్తేదారు అంటే చక్రవర్తి చేసే దాన ధర్మాలను పర్యవేక్షించేవాడని అర్థం. ఆ పదవికి న్యాయం చేస్తూ రామరాయలు మంగలవారికి ఉపకారం చేశాడు. అళియ రామరాయల శాసనాలను పరిశీలిస్తే ఒక్క మంగలి సముదాయానికే కాదు, బెస్తలు, గొర్రెల కాపరులు, రైతులు మొదలైన వారికి కూడా ఇలాంటి ఉపకారాలనే చేశాడు అని తెలుస్తోంది. ఆ వివరాలను మరొక భాగంలో చూద్దాం. ధన్యవాదాలు. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.